దొంగ నోట్లు తరలిస్తున్న ముగ్గురిని కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 1,45,500 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు కొవ్వూరు గ్రామం బ్రిడ్జి వద్ద వారిని పట్టుకున్నారు. కొవ్వూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల మేరకు ఈ కేసులో మొత్తం 5గురిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో గోపాలపురానికి చెందిన శేఖర్, జంగారెడ్డిగూడెనికి చెందిన లాగు శ్రీను, చాగర్లకు చెందిన జోరిపో తేజ ఉన్నారు. వారి విచారించి 1,45,500 విలువైన దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లు ఆన్లైన్ ద్వారా వారికి అందుతున్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గోపాలపురం మండలంలోని కరకపాడుకు చెందిన జక్కు శివాజీకి ఇది వరకు జైలు పరిచయమైన ఏలేటి చంద్రశేఖర్, లాగు శ్రీను ముగ్గురు వ్యక్తులకు రూపాయికి ₹7 దొంగ నోట్లు ఇస్తానని చెప్పాడు. దీంతో కొవ్వూరు మండలం కాపవరం తిరుమల స్కూల్ వద్దకు రమ్మని చెప్పగా ఫిర్యాదు అక్కడి వరకు వెళ్లగా అక్కడి నుంచి 1.50 లక్షలు తీసుకుని 15 లక్షల దొంగ నోట్లు ఇచ్చి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులు తెలిపారు. తర్వాత చూసుకోగా సదరు నోట్లపై చైల్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐకే శ్రీహరిరావు కేసు నమోదు చేశారు. సిఐకే విజయబాబు, డిఏ వంచి దేవకుమార్ పర్యవేక్షణలో నిందితులను పట్టుకున్నారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు.